కోనసీమలో ప్రశాంతత కావాలంటే అభివృద్ధి కావాలంటే తనను గెలిపించాలన్నారు. అమలాపురం ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆయితాబత్తుల ఆనందరావు. ఇక అమలాపురం అసెంబ్లీ బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని గతం కంటే 10 రెట్లు అభివృద్ధి చేస్తారని చెప్తున్న ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆనందరావుతో మా ప్రతినిధి శ్రీ విశ్వనాథ్ ఫేస్ టు ఫేస్. పర్వం కొనసాగడంతో కోనసీమలో నామినేషన్లో అభ్యర్థులు వేస్తున్నారు. ప్రధానంగా అమలాపురం అసెంబ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆయితాబత్తుల ఆనందరావు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచార పర్వం ఎలా కొనసాగుతుంది? చాలా బాగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా ప్రతిరోజు సుమారు 1000 నుంచి 2000 మంది ప్రచారంలో పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఓటర్లను కలిసినా, ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, మేము కూటమికే ఓటేస్తాము, ఇక్కడ సైకిల్ ఓటేస్తాము, పక్కన గ్లాస్ కే ఓటేస్తామని చెప్తున్నారు. ప్రజల్లో మీరు ఉత్సాహం కనబడుతుంది, మీరే అర్థం చేసుకోవచ్చు. నవ్వుతూ సమాధానం చెప్తున్నారు, ఎదురు సమాధానం చెప్తున్నారు, మీరే రావాలంటున్నారు, మీకే ఓటేస్తామంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమికి అదేవిధంగా వైసీపీకి మధ్య పోటీ జరుగుతుంది. అయితే అమలాపురంలో ప్రత్యేక పరిస్థితి కనిపిస్తోంది. ఆనందరావు వ్యక్తిత్వానికి విశ్వరూప వ్యక్తిత్వం మధ్య జరుగుతున్న పోటీ అంటున్నారు, ఏమంటారు? ఇప్పుడు అదే నాకు కూడా ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు వ్యక్తిత్వాల మీద ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే ఆయన చెప్పాల్సింది యాక్చువల్గా మా నాయకుడు అది చేశాడు, నేను ఇచ్చేసానని చెప్పి ఎలక్షన్కి వెళ్ళాలి. అవి చెప్పలేక, అవి లేక, చెప్పుకోవడానికి అవి లేక కొత్తగా వ్యక్తిత్వం అంటున్నాడు. నేను వ్యక్తిత్వం ప్రకారంగా నేను స్వీకరిస్తున్నాను. ఎందుకని వ్యక్తిత్వం అపోజిషన్ లో ఉన్నవారికి వ్యక్తిత్వం గొప్పదే, కానీ పొజిషన్ లో ఉన్నవారికి అభివృద్ధి సంక్షేమ పథకాలుగా చెప్పాలా? అవి చెప్పకుండా వ్యక్తిత్వం అంటే ఏమీ లేవు, సంక్షేమ పథకాలు లేవు ఇక్కడ, అభివృద్ధి లేదు ఇక్కడ, నమ్మకం లేదు ఇక్కడ, ఏమీ లేవు. అందుకని ఆయన అలా వెళ్తున్నారు. అంటే కోనసీమ జిల్లా కేంద్రం అయింది, ఇప్పుడు అమలాపురం నియోజకవర్గం జిల్లా కేంద్రంలో ఉంది. అంటే రాబోయే రోజుల్లో మీరు ఏ రకమైన ఎజెండా అభివృద్ధి తెలబోతున్నారు? రాబోయే రోజుల్లో నా ఎజెండా ఒకటే, జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని ఇప్పుడున్న అభివృద్ధి కంటే 10 రెట్లు అభివృద్ధి చేయాలా, స్వరూపం మార్చాలా. జిల్లా ప్రజలకి మంది ఇండస్ట్రియల్ ఏరియా కాదు, మంది టూరిజం బేస్డ్ ఏరియా. ఇక్కడ టూరిజం సర్వీస్ బేస్డ్ వస్తేనే ప్రజలకి ఉపాధి వస్తుంది. టూరిజాన్ని, కొబ్బరి ఇండస్ట్రీని, అలాగే కుటీర పరిశ్రమల్ని, వీటిని ప్రోత్సహిస్తేనే అమలాపురంలో ఉపాధి దొరుకుతుంది. కాబట్టి అటు ఉపాధికేమో మొన్నే కోరం చంద్రబాబు గారు మీరు చూసారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్. అది కాకుండా నేను ₹1 కోట్లతో ఎస్సీ స్టడీ సర్కిల్ తీసుకొచ్చాను. అది అలాగే ఉంది, అలా 5 ఏళ్ళు ముట్టుకోలేదు. అందుకే రేపు యువతకి ఉద్యోగ శిక్షణ ఇవ్వబోతున్నాం, నిరుద్యోగులకి ఉపాధి, అలాగే రాజధానిలో 20 లక్షల ఉద్యోగుల్లో భాగస్వామ్యం అయిపోతున్నాం. అలాగే ఏదైతే ఇండస్ట్రియల్ ఉందో దాన్ని కూడా తేపోతున్నాం. ఓఎన్జీసీ గ్యాస్ అన్ని ఉపయోగించి ఒకటి తేపోతున్నాం. చివరిగా ఓటర్లకు మీరు ఇచ్చే పిలుపు? ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం. అమలాపురం స్వరూపం మారాలన్నా, జిల్లా కేంద్రం అభివృద్ధి అవ్వాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా కూటమి తెలుగుదేశం పార్టీగా ఓటేయండి. అది ఏదైతే కోనసీమ ప్రశాంతంగా ఉండాలంటే కూటమి అభ్యర్థులు గెలిపించాలని కోరుతున్నారు. అంతేకాదు పారిశ్రామికంగాను, టూరిజం పరంగా కూడా అభివృద్ధి చేస్తామని ఆనందరావు చెప్తున్నారు. విశ్వనాథ్, రాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.